Good morning, leaders. Good morning, and andarki. Welcome to Zoom. Good morning, Madam Sachwati, Madam. Heartily welcome to Zoom. So, leaders, andarki unmute option avadam jarugutundandi. Andaru kuda Madam garini welcome cheppandi. Morning, madam. Good morning, madam. Good morning, madam. Good morning, madam. Welcome, madam. Thank you, madam. Welcome Welcome to to madam. madam. Thank you, madam. All the All best, the best, madam. madam. Good morning. Morning, madam. Welcome, madam. All the best. Good morning, madam. Good morning. Welcome to Zoom session. Good morning, sir. morning, madam. Welcome to Zoom section, madam. Madam garu, welcome, madam. So, leaders, మిగతా వాళ్ళందరూ కూడా మేడం గారికి మెసేజ్ రూపంలో వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ మేడం. హార్ట్లీ వెల్కమ్ టు జూమ్. కంటిన్యూ మేడం. కో-హోస్ట్ ఇచ్చాను మేడం. కంటిన్యూ చేయండి మేడం. సత్యవతి మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అలానే రవికృష్ణ సార్కి గుడ్ మార్నింగ్ సార్. అలానే భూపతి సార్కి గుడ్ మార్నింగ్ సార్. అలానే రవణమ్మ మేడం గారికి గుడ్ మార్నింగ్ అండి. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చి సత్యవతి అండి. మాది అన్నపట్నం. నేను డ్వాక్రాలో యానిమేటర్గా అయితే పనిచేస్తున్నానండి. అంటే డ్వాక్రాలో యానిమేటర్గా 15 సంవత్సరాల నుంచి అయితే పనిచేస్తున్నాను. అలానే డ్వాక్రాలో పనిచేస్తూ కూడా నేను ఒక వేరే కంపెనీలో కూడా పనిచేయడం జరిగిందండి. మన రవణమ్మ మేడం గారు నేను కూడాను. ఆ కంపెనీలో మేము చాలా నష్టపోవడం అయితే జరిగింది. తర్వాత ఇంక ఏ కంపెనీలోనూ కూడా వర్క్ చేయకూడదని అయితే నేను డిసైడ్ అయ్యానండి. అలానే డ్వాక్రా చేస్తూ ఉండగా ఒకసారి అలానే నేను తుని వెళ్తున్నప్పుడు మన రవణమ్మ మేడం గారు, సత్య మేడం గారు పిలిచి వేరే కంపెనీ వచ్చింది. అంటే కంపెనీ అంటే అది నెట్వర్క్ మార్కెటింగు. మనం డబ్బులు కట్టించేది అయితే కాదు. మనం ఇదివరకు చేసిన బిజినెస్ వేరు. డబ్బులు కట్టించి మనం నష్టపోయాము. అందుకని ఇది చాలా బాగుంటుంది. మనం ఏం లేదు, ఇంట్లో మనం వాడుకునేవి కొనుక్కొని అవి మన వాడి మన ఫీలింగ్ని వేరే ఒకరికి షేర్ చేయడం తప్ప అంతకంటే ఏం పెద్ద బిజినెస్ కాదు ఇది అలాగని చెప్పారు. నేను ఏ బిజినెస్ చేయను మేడం గారు. నాకు అస్సలు ఇంకే బిజినెస్ చేయాలని లేదు. నాకేం చెప్పొద్దు అలాగని చెప్పన్నాను. అంటే సరే చెయ్యకపోతే పోన్లే అయితే ఆధార్ కార్డు ఇవ్వు అన్నారు. సరే సరేలే, ఎందుకంటే రవణమ్మ మేడం గారు నాకు ఎప్పటినుంచో చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి. తన కోసం సరే ఇస్తాను అలాగని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చేసి ఇచ్చాను. ఇస్తే అయితే ఒక 1000 రూపాయలు ఇవ్వు అని అన్నారు. కానీ ఏముంటాయి ప్రోడక్ట్లు ఏం తేవాలి అని కూడా నేను అడగకంటే 1000 రూపాయలు ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసానండి. మేడం గారు అయితే కుకింగ్ ఆయిల్, కొన్ని హోమ్ నీడ్స్ అది తెచ్చి నాకైతే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాడానండి. వాడిన తర్వాత ప్రోడక్ట్లు అయితే బాగున్నాయి. అలానే ఎప్పుడు ఇంకా నాకు బాగా కుకింగ్ ఆయిల్ అయితే చాలా బాగా నచ్చిందండి. నచ్చితే కుకింగ్ ఆయిల్‌తో పాటు హోమ్ నీడ్స్ కూడా కొనుక్కొని నేనైతే వాడడం జరిగింది. ప్రతి నెల కూడా వాడేదాన్నండి. అలానే రూ. 1000 కొనుక్కుంటూ మేడం గారు 100 పీవీ కోసం నాకిలా చెప్పారండి. చెప్తే సరే అయితే నేను 100 పీవీ తీసుకునేదాన్ని. ప్రతి నెల 100 పీవీ తీసుకునేదాన్ని. అన్ని ప్రోడక్ట్‌లు వాడేదాన్ని. కానీ బిజినెస్ అయితే చేయాలనైతే నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. నేను తిరగలేను. నేను ఇది డ్వాక్రాలోనే నాకు ఎక్కువ వర్క్ ఉంటుంది. ఎందుకులే అలాగని చెప్పైతే అలాగే ఎన్ని సార్లు చెప్పినా మేడం గారు పదే చెప్పినా సరే నేనైతే బిజినెస్ చేసేదాన్ని కాదండి. నాకు అలాగే ఇంకెప్పుడు చెప్తూ ఉన్నారు. సరే ఎందుకైతే చెప్తూ ఉన్నారని చెప్పి అలానే ఒక 6 మెంబర్స్‌ని జాయిన్ చేసి మళ్ళా కొన్నాళ్ళు అలానే ఆళ్ళతో బిజినెస్ చేసి మళ్ళీ నేనైతే బిజినెస్ చేయడం మానేశానండి. అంటే ఒకటండి, ఇక్కడ మన అప్లయన్స్ ఏంటంటే మనల్ని పదే ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. మనకిష్టం లేకపోతే కనీసం అప్లయన్స్ చేసిన ఫోన్ కూడా ఎత్తమండి ఎప్పుడు కూడా. నేను అలాగే చేశానండి. చాలా సార్లు సత్య మేడం గారు కూడా చాలా సార్లు ఫోన్ చేశారు. నేనైతే ఫోన్ ఎత్తేదాన్ని కాదండి. ఎందుకంటే ఈళ్ళు నా బుర్ర తినేస్తారో, వేస్టేజ్ చెయ్యి అంటారో, నేను చేయలేను అలాగని చెప్పి ఎంత ఫ్రెండ్ అయినా సరే ఫోన్ కూడా ఎత్తకుండా ఉన్నాను చాలా రోజులు. నేను అన్ని సార్లు ఫోన్ ఎత్తకపోయినా సరే, ఎందుకంటే అప్లైర్ అనేది అందుకే పట్టుకొని అలా ఉంటే ఏదో రోజు లీడర్ సక్సెస్ అవుతదని చెప్పడానికైతే నిదర్శనం అండి మన రవణమ్మ మేడం గారు, సత్య మేడం గారు. నేను ఈలోపు అలానే
చిన్నారి మేడం గారు ఉన్నారు కదండి, మన అగ్రికల్చర్లో చేస్తారు. ఆ చిన్నారి మేడం గారిని నేను ఫస్ట్ తను జాయిన్ చేశానండి. మా అమ్మాయి ఫ్రెండ్ మా ఇంటికి వస్తూ ఉండగా మా ఇంటి దగ్గర ప్రోడక్ట్లు చూసి ఈ ప్రోడక్ట్లు ఏంటంటే అని అడిగితే ఎలా ఎలా అమ్మ అని చెప్పాను. సరే అని తన ఐడి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత తను బిజినెస్ చేశారండి. నేను బిజినెస్ చేయలేదండి. నేను మళ్ళీ బిజినెస్ చేయలేదు. చేయకపోతే మన మేడం గారు, సత్య మేడం గారు ఫాలోఅప్ చేసి మంచిగా చిన్నారి మేడం గారు మంచిగా నాకన్నా ముందు స్టార్ అయ్యారండి. అంటే ఒకటండి లీడర్స్ ఇందులో చెప్పవలసింది ఏంటంటే ఫస్ట్ ఎవరో జాయిన్ అయ్యారు. ఆళ్ళకేదో వస్తుంది. నా వల్లే వస్తుంది. నేను బిజినెస్ చేయడం వల్ల వస్తుంది. నేను పీవీలు తీసుకోవడం వల్లే వస్తుందని చాలామంది లీడర్స్‌కి కొత్తగా వచ్చిన లీడర్స్‌కి ఎవరైనా చెప్పితే విని చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటున్నారండి. ఈ విషయానికైతే నేనే చెప్పగలనండి. అంటే నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను. మరి వాళ్ళందరూ చిన్నారి మంచిగా బిజినెస్ చేసింది. ఇంకా ఉన్న లీడర్స్ బిజినెస్ చేశారు. వాళ్ళందరూ బిజినెస్ చేస్తున్నప్పుడు మరి వచ్చింది నాకైతే రూపాయి కూడా రాలేదండి. ఎందుకంటే నేను వర్క్ చేయలేదు కనుక. ఏదైనా అండి ఈ బిజినెస్ అనేది ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకే వస్తదండి. ఇందులో నేను ముందు జాయిన్ అయ్యాను. నేను ఎనకతల జాయిన్ అయ్యాను అన్నదానికైతే ఏమీ లేదండి. అలానే బిజినెస్ సాగుతోందండి. ఈలోపు చిన్నారి మంచిగా బిజినెస్ చేసిందండి. నాకు ఇంచుమించు 10,000, 15,000 పీవీలొచ్చి అయినా నాకు ఈ బిజినెస్ కోసం తెలియక అయినా నేను బిజినెస్ చేయలేదండి. ఒకసారి మళ్ళీ మేడం గారు, మన సత్య మేడం గారు ఇలా ఎళ్తూ ఎళ్తూ లచ్చిరెడ్డిపాలెం చిన్నారి మేడం గారి దగ్గరికెళ్ళి వస్తూ మా ఇంటికొచ్చారండి. నేను ఇంటి దగ్గరున్నాను. ఉన్న తర్వాత "సత్య నీతో ఒకసారి మాట్లాడతాను" అలాగని చెప్పన్నారు. సరే ఇంటికొచ్చారు గదండీ! ఇంటికొచ్చినోళ్ళని వద్దని అనకూడదు కదా! అని సరే చెప్పండి అలాగని చెప్పన్నాను. కొద్దిగా నాకు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. నాకప్పుడు ఆహా! బానే ఉంది కదా! అదేంటి నేను జాయిన్ చేసిన చిన్నారియే ఇలా చేస్తుందంటే నేను కూడా చేస్తే బావుంటది. తను సచివాలయంలో చేస్తుంది. నాకింకా టైం ఉంటది కదా! సరే అని ఆ రోజైతే మేడం గారు, సత్య మేడం గారు వచ్చి చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకున్నానండి. ఆ రోజు నుంచి బిజినెస్ చేయడం స్టార్ట్ చేశానండి. చేసిన తర్వాత నేనప్పుడు ఏం చేయలేదండి. నేను సైడ్ వాల్యూ చేసుకున్నాను. అంతే. సైడ్ వాల్యూ చేసుకున్న తర్వాత ఆ నెల నాకొచ్చే చెక్కు నాకు 39,990 రూపాయలొచ్చిందండి. అంటే ఒక్క రూపాయి తక్కువ 40,000 వచ్చిందండి. అప్పుడు 40,000 వచ్చిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తదండి? నేను ఇన్ని సంవత్సరాల నుంచి డ్వాక్రాలో పనిచేస్తున్నాను. నెలకు 10,000 కోసము 15 ఏళ్ళు, 16 ఏళ్ళు అయిపోయింది. కానీ చాలా టైర్డ్ గూడా అయిపోతా ఉంటాను. వర్క్ ఎక్కువ. కానీ ఈ నెలలో నేనేం చేశాను? నేను పెద్ద ఏం చేయలేదు గదా! అంటే ఇంత చెక్కొచ్చింది గదా! నేను వర్క్ చేత్తే బావుంటదని అప్పటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశానండి. చేసిన తర్వాత అలా చేస్తూ చేస్తూ మా అమ్మాయిని గూడా జాయిన్ చేశాను. మా అమ్మాయి గూడా సిల్వర్ డైరెక్టర్ అయ్యింది. తను ఎంత చదువుకున్నా సరే గానీ డిగ్రీ అయిపోయి, పీఈటీ అయ్యి ఉండి నేను గూడా ఫస్ట్ నన్నొద్దన్నా తనే నేను బిజినెస్ చేస్తానమ్మా అలాగని చెప్పి జాయిన్ అయ్యి తను గూడా సిల్వర్ డైరెక్టర్ అయ్యి నాకైతే చాలా హెల్ప్ అయితే చేసిందండి. చేసిన తర్వాత అలానే నేను ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యానండి. అంటే లీడర్స్ ఒక మాట చెప్తానండి నేను. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే వేస్టేజ్‌లో నిలబడి ఉంటే సక్సెస్ అనేది ఏదో రోజు వస్తదండి. అంటే నేను ఆ రోజు నా ప్రొడక్ట్‌లు అలా కొనుక్కుంటూ వాడాను. ప్రొడక్ట్‌లు బాగున్నాయి. ఈ బిజినెస్ చేయొచ్చు కదా! అలాగని చెప్పి అనుకున్నాను. అంటే నేను నిలబడి ఉన్నాను కనుకే నేను ప్రొడక్ట్‌లు వాడుకుంటున్నాను కనుకే తర్వాత జాయిన్ చేసిన లీడర్స్ యాక్టివ్ అయినా మనకు అప్పలేని సలహాలు, సూచనలు మనం విన్నా ఇందులో నిలబడతామండి. ఇందులో నేను నిలబడ్డాను కనుకే ఈరోజు నేను స్టార్ డైరెక్టర్ కార్ అచీవర్ అయ్యానండి. ఈరోజు కంపెనీ నుంచి నేను కార్ ఫండ్ కూడా నాకొస్తుంది. అలానే ట్రావెల్ ఫండ్ గూడా ఉంది. అంటే ఈరోజు నేను డ్వాక్రాలో పనిచేస్తూ ఉంటే నేనెప్పుడూ ఫారెన్ ట్రిప్‌లు ఎళ్ళలేను. అలాగని కారు కొనుక్కోలేను. కారు కొనుక్కోవాలని కల గూడా నాకు లేదండి. అప్పట్లో అనుకోనే లేదు. కానీ ఈరోజు నేను కారు తీసుకుందామని అయితే అనుకుంటున్నానండి. అంటే కారు తీసుకోవాలన్న కోరిక కూడా వచ్చిందంటే మన ఒక వెస్టేజ్ వల్లే నాకొచ్చిందండి. అలానే ప్రోడక్ట్‌లు కూడా చాలా మందికిచ్చానండి. మంచి రిజల్ట్ కూడా వచ్చిందండి. ఎగ్జాంపుల్ మా ఆయన గారికి విపరీతమైన వెన్నుపూస నొప్పి ఉండేదండి. ఆయనకి నేను చాలా దగ్గర తిప్పాను. కానీ ప్రొడక్ట్‌లేమి ఆ ఇంగ్లీష్ మెడిసిన్ ఏమి పనిచేయలేదండి ఆయనకి. ఎందుకంటే వ్యవసాయం చేసుకుని ఫ్యామిలీ కనుక
ఆయన పని చేయాలి కనుక చాలా ఇబ్బంది పడేవారు. అప్పుడు నేను మన ప్రోడక్ట్లు అయితే ఆయనకి 3 నెలల నుంచి 6 నెలల వరకు వాడించానండి. అంటే ఒకటే లీడర్స్ ఒక్కసారి ప్రోడక్ట్లు వాడిన తర్వాత 10 రోజులు వాడి, 20 రోజులు వాడి, 30 రోజులు వాడి, నేను వాడాను చాలా రోజుల నుంచి వాడుతున్నానని ప్రోడక్ట్లు పక్కన పడేసేసి నాకు తగ్గలేదు అన్న విషయాన్నయితే ఎవరు కూడా అనడానికైతే లేదండి. మన ప్రోడక్ట్‌లని చాలా బాగా వర్క్ చేస్తాయి. అలానే మా ఆయన గారికి చాలా మంచిగా నడుము నొప్పి తగ్గిందండి. మా ఆయన గారికి నడుము నొప్పి తగ్గిన తర్వాత నాకింకా చాలా కాన్ఫిడెంట్ వచ్చిందండి. అంటే ఈ ప్రోడక్ట్‌లో చాలా బాగా పనిచేస్తున్నాయి. అంటే ఈ ప్రోడక్ట్‌లు వాడాలి. మనం 10 మందికి చెప్పాలి. అంటే నేను డ్వాక్రాలో ఉంటూ నేనెవరికీ ఏ హెల్ప్ చేయలేనండి. ఏంటంటే ఏదో డ్వాక్రా గ్రూపులు నడిపించడం, ఏదో లోన్‌లు ఇప్పించడం అంతవరకు చేస్తాను తప్ప నేను ఆళ్ళకి హెల్త్‌నయితే ఇవ్వలేనండి. అలాగని చెప్పి ఆళ్ళకి మంచి ఆహ్, ఎవరైనా మంచి లీడర్స్ అనేవాళ్ళు మనం తయారు చేస్తే ఆళ్ళకి మంచి హెల్ప్‌ని చేసినోళ్ళం అవుతాము. అలాగే ఆళ్ళ లైఫ్‌ని కూడా మనం నిలబెట్టినోళ్ళమైతే అవుతామండి. నేను అందులో అలాగే డ్వాక్రా చేస్తూ నేనేం చేయలేనండి. ఇప్పుడు ఇంచుమించు 3000-3500 టీము నాకు తయారయిందండి. అంటే అందులో నా లైఫ్ లైన్స్ అయితే మంచి లీడర్స్ వచ్చారండి నాకు. మంచి లీడర్స్ ఉన్నారండి. అలానే మా యననపట్నం రమణమ్మ మేడం కానీ, అనూష మేడం కానీ, అలానే చిన్నారి మేడం కానీ, ఇంకా మంచి మంచి లీడర్స్ ఉన్నారండి నాకు. అంటే ఇంతమంది లీడర్స్‌ని నేను నిలబెట్టగలిగాను అంటే, నేను నిలబడ్డాను కనుకనండి వాళ్ళని కూడా నేను నిలబెట్టాను. కానీ నేను కూడా నేను చెయ్యకుండా ఉండి, నేను నిలబడకుండా వెస్టేజ్‌లో ఉంటే, నాకొచ్చిన లీడర్స్ ఈరోజు మంచి వజ్రాల్లాంటి లీడర్స్ వచ్చారండి. అలాంటి లీడర్స్ నేను కోల్పోయేదాన్నండి. అప్పుడు నేను ఆ డోక్రానే చేసుకుంటూ ఉందునండి. ఈరోజైతే నాకు ఈ వెస్టేజ్‌లో ఉండడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చాలా మందికి నేను ప్రోడక్ట్‌లు ఇచ్చానండి. చాలా మందికి రిజల్ట్ కూడా వచ్చిందండి. మా మా ఊళ్ళోనే ఇచ్చానండి ఒక ఆవిడకి. ఆవిడ పాపం మంచం మీద కనీసం ఒంగొని చీపిరిచ్చుకొని తొడలేని పరిస్థితండి. కానీ నాకు ఆవిడని చూస్తే ఈరోజు చాలా హ్యాపీ అనిపిస్తది. ఆవిడకి కూడా ఇదే చెప్పానండి. "నేను చాలా వాడానమ్మా. నువ్వేవో మందులిస్తున్నావంట కదా! నువ్విస్తే నేను వాడతాను" అలాగని చెప్పి నా దగ్గరికొచ్చి అడిగిందండి. అప్పుడు నేను ఒకటే చెప్పానండి. నెల, 2 నెలలు వాడి తగ్గలేదనంటే పిన్ని నేనైతే ఇవ్వను ప్రొడక్ట్‌లు. ఎందుకంటే నువ్వు కంటిన్యూయింగ్‌గా కనీసం 3 నెలలన్నా కంటిన్యూయింగ్‌గా వాడితే అప్పుడు నేను నీకు ప్రొడక్ట్‌లు ఇస్తానని చెప్పానండి. చెప్తే తను "ఇన్ని వాడాను కదమ్మా! నాకు తగ్గలేదు. నాకేమో పిల్లలకి ఇంకో పిల్ల పెళ్ళికుంది. ఒక పిల్ల ప్రెగ్నెంట్ అయ్యుంది. నేను సేవ చేయాలి కదమ్మా! అందుకని అందరూ అంటున్నారు ఆ సత్యవతి ప్రొడక్ట్‌లు ఇస్తుంది బానే పని చేస్తుందని అన్నారు." అలాగని చెప్పైతే అడిగితే నేను తన ఆఫీస్‌కి తీసుకొచ్చి అక్కడ మన మేడం గారితో కూడా మాట్లాడించి నేనైతే ప్రొడక్ట్‌లు ఇచ్చానండి. ప్రొడక్ట్‌లు ఇచ్చిన తర్వాత నేను చెప్పిన మాట ప్రకారంగా కంటిన్యూగా 3 నెలలు ప్రొడక్ట్‌లు వాడిందండి. తనకి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఈరోజు పరిగెట్టుకుంటూ ఉపాధి హామీ పని గాని, మామూలు చేలో వ్యవసాయం పనికి గాని తను పనికెళ్ళిపోతుందండి. అలానే ఆళ్ళ అమ్మాయికి డెలివరీ చేసింది. తను చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇప్పుడు ఎవరితోనైనా సరే అప్పుడు మా ఊళ్ళో ఈవిడ అన్నీ జేస్తది. ఏ కంపెనీ వచ్చినా పని జేత్తది. అలాగని చెప్పి ప్రతి ఒక్కరు అనేవారండి. అంటే ఒకటండి నాకు ఒక మనస్తత్వం ఉంటదండి. ఎప్పుడు కూడా లేడీస్ అయినా సరే మనకున్న భూములున్నా, ఏమున్నా సరే గాని కూర్చొని తింటే కొండలైనా సరిపోవు అలాగని జెప్పి కూర్చొని ఉండి టైంను వృధాగా చేయాలనైతే నేనెప్పుడూ అనుకోనండి. ఏదో పని చేయాలి, ఏదో కష్టపడాలి, ఏదోలాగా ఒక రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి. నేను ఎవరిని కూడా నాకు అప్పు కావాలని నేను ఎవరిని అడగకూడదు. నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించుకొని నా ఫ్యామిలీని చూసుకోవాలనే ఒక మంచి ఆలోచన అయితే నాకు ఎప్పుడు పెళ్ళైన దగ్గర నుంచి ఉంటదండి. దాని ప్రకారంగానే నేను ఈ బిజినెస్ అయితే చేయడం జరుగుతుందండి. అలానే ఎంతో మందికిచ్చానండి ప్రొడక్ట్‌లు. ఆళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారండి. అలాగే డేట్‌లో కడుపు నొప్పొచ్చినా అలాంటి వాళ్ళకి కూడా ఇచ్చానండి. ఒకటే లీడర్స్ నేనైతే ఒకటే చెప్పగలనండి. ఇంట్లో కూర్చుంటే బిజినెస్ అయితే మనం చేయలేమండి. అంటే బయటికి ఎప్పుడైతే ఎళ్తామో, బయటికెళ్ళి ఎవరొకరికి మనం చెప్తూ ఉంటామో, అప్పుడే మనం బిజినెస్ చేయగలుగుతామండి. ఒకటండి ఈరోజు 10,000కి, 20,000కి పనిచేసినోళ్ళు ఉదయం ఎళ్లి ఒక డీమార్ట్‌లో అవనివ్వండి, ఎస్‌మార్ట్‌లో అవనివ్వండి ఇలా ఎంతోమంది మా ఊరు నుంచే చాలామంది ఎళ్తున్నారండి. ఉదయం 9 గంటలకెళ్తే నైట్ 10 అవుతుందండి వచ్చేటప్పటికి. లేడీస్ అయ్యుండి 10,000కి పనిచేస్తూ, మళ్ళా వాళ్ళ ఆయనేమో ఎళ్లి తీసుకురావడం, తీసుకొచ్చి ఆ టైంకి తీసుకొచ్చి, ఆ నైట్ ఇలా పడుకొని మళ్ళా ఉదయాన్నే లేసి పిల్లల క్యారేజీలెట్టుకొని హడావుడిగా ఎళ్ళిపోతున్నారండి.
అంటే దాన్ని బట్టి 10,000 కోసమే అంత వర్క్ చేస్తున్నప్పుడు మనం ఈరోజు 30,000-40,000 తీసుకుంటున్నాం వేస్టేజ్‌లో. అలాంటప్పుడు మనం ఎంత వర్క్ చేయాలండి? తర్వాత ఆ వర్క్ ఉందండి. ఎప్పుడూ లైఫ్ లాంగ్ పనిచేసిన 10,000 ఎప్పుడూ అదే కష్టం ఉంటదండి. మనకైతే ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు మనం ఇందులో వర్క్ చేయగలిగితే లైఫ్ లాంగ్ మనం కూర్చొని తినొచ్చండి. తర్వాత రేపన్న రోజుని మన పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారండి? మనం చదివిస్తున్నాము, జాబ్‌లొస్తున్నాయి, అన్నీ చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులని చూడలేని పిల్లలు చాలామంది ఉంటున్నారండి. అందుకని ఎవ్వరైనా లేడీస్ అయినా, ఎవరైనా సరే ఈ రోజుల్లో కష్టపడితేనేనండి మనకి ఇల్లు గడుస్తదండి. ఎందుకంటే ఈరోజు భార్యాభర్తలు కూడా జాబులు చేస్తేనేనండి ఇల్లు గడుతుంది. చాలా ఖర్చులు పెరిగాయండి. అలానే స్కూల్ ఫీజులు పెరిగాయి. పిల్లలు చాలామంది చదువులకెళ్ళి చదువుకొని బయటికి పంపించి చదివించాలంటే చాలా చాలా లక్షల్లో ఖర్చవుతుందండి. అలాంటప్పుడు ఈరోజు మనం ఈ వెస్టేజ్‌లో మంచి మన గౌతమ్ బాలి గారు ఆయన పుణ్యమాని ఒక అంటే భూమి మీదకి కొంతమంది వస్తా ఉంటారండి. చాలామందొచ్చారు. చాలామంది చాలా చేసెళ్లారు. అలానే మన గౌతమ్ బాలి గారు కూడా మనందరి కోసం మంచి కంపెనీనైతే తీసుకొచ్చి మనకి చేతిలో పెట్టారండి. అంటే మనం ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టము. అలానే మనం ఎవ్వరిని మోసం చెయ్యము. ఎవరి చేత డబ్బులు కట్టించము. ఈరోజు ప్రతి ఒక్కరు పేస్టు, సోపు అందరూ వాడతారండి. అలానే కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే ప్రతీదీ అందరూ కొనుక్కొనే వాడతారండి. ఎవ్వరూ కొనుక్కోకుండా ఏ వస్తువు మన ఇంటికి రాదండి. అలానే ఈ ప్రొడక్ట్‌లు మనం కొనుక్కోవడం వల్ల మన కంపెనీ మనకి మంచి ఇన్‌కమ్, మంచి లైఫ్‌ని ఇస్తుందంటే మనం ఇందులో ఎలా వర్క్ చేయాలన్నది మనమే నిర్ణయించుకోవాలండి. నా మైండ్‌సెట్ నేను మార్చుకున్నాను. నేను ఈరోజు స్టార్ డైరెక్టర్ అయ్యాను. ఒక విషయం చెప్పనండి. నేను డ్వాక్రాలో ఎంత కష్టపడి ఎంత పని చేసినా ఒక గుర్తింపే ఉండదండి. ఈరోజు ఒక మీటింగ్‌కెళ్ళినా నన్ను మీటింగ్‌కి మాట్లాడమన్నా, మాట్లాడడానికైనా, ఒక స్టేజ్ మీదకి పిలవడానికన్నా నేను వెస్టేజ్‌లో ఉన్నాను కనుకనండి నాకు అంత మంచి పేరొచ్చింది. మాట్లాడాలని నాకు అనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నాను. అంటే నేను డ్వాక్రాలో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఏదో ఇంటి దగ్గర ఆఫీస్‌కి అలా తిరుగుతూ ఏదో వర్క్ చేత్తనాలే అన్నట్టుంటది తప్ప ఇంత మంచి పేరు కూడా రాదు గదండీ! ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని ఎంతోమంది ఉన్నారండి. ఎక్కడో ఎవరో సక్సెస్ అయిన లీడర్స్‌ని మనం ఆధారంగా తీసుకోవడం కాదండి. ఈరోజు మన రవికృష్ణ సార్ ఉన్నారండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి కూడా ఆయన మనకి జూమ్ మీటింగులు ఇవ్వడమే కాదు, అలానే మన ఫాలో అప్ చేయడమే కాదు, పర్సనల్‌గా కూడా ఫోను చేసి మేడం ఏం చేస్తున్నారు మేడం? ఫీల్డ్‌కెళ్ళండి మేడం, చెయ్యండి మేడం అలాగని చెప్పి మనల్ని ఫాలో అప్ చేస్తున్నారు. ఆయన సూపర్ అప్లైన్ అయ్యుండి కూడా మన ఫాలో అప్ చేస్తున్నారు. ఈరోజు మన రమణమ్మ మేడం గారు, సత్య మేడం గారు ఉన్నారండి. ఈరోజు అలాంటి అప్లయన్స్ దొరకడం అయితే నాకైతే నేను చాలా చాలా అదృష్టం అని అనుకుంటానండి. ప్రతి దానికి అంటే ఒక ఫ్యామిలీ ఎలా ఉంటారో వాళ్ళైతే నాతో అలా ఉంటారండి. నాతోనే కాదు ప్రతి డౌన్ లైన్స్‌తో కూడా వాళ్ళు అలాగే ఉంటారండి. నా డౌన్ లైన్స్‌తో కూడా అలాగే ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీలో అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎంత ప్రేమగా ఉంటారు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి కూడా స్వార్థం ఉంటదండి. కానీ మన వెస్టేజ్‌లో మన అప్లయన్స్‌కి స్వార్థం అనేది ఉండదండి. ఎందుకంటే మనల్ని ఎప్పుడూ పైకి తీసుకురావాలి, ఆళ్ళు చెక్కి తీసుకోవాలి అన్న తపనతోనే వర్క్ చేస్తారండి ఎవ్వరైనా సరే. అంటే మన కంపెనీలో. కానీ ఈ విషయానికైతే ఆళ్ళకైతే నేను నిజంగా జన్మ జన్మలకి కూడా రుణపడి ఉంటానండి. నేను ఈ బిజినెస్ ఖచ్చితంగా నేను డిసెంబర్ కల్లా 1,00,000 తీసుకొని క్రౌన్ డైరెక్టర్ అవ్వాలన్న గోల్‌తో నేనైతే వర్క్ చేస్తున్నానండి. ఈరోజు లీడర్స్ అందరికీ నేను ఒకటే మాట చెప్తానండి. మనం బయటికెళ్ళి బిజినెస్ చేస్తే 2 సంవత్సరాల్లో మనం సక్సెస్ అవ్వచ్చండి. అంటే డీమార్ట్‌కి అది ఎళ్లి వర్క్ ఎలాగైతే చేస్తున్నారో ఉదయం ఎళ్లి సాయంత్రం వరకు, అలానే మనం కూడా రోజు ఉదయాన్నే క్యారేజ్ ఎట్టుకొనెళ్లి సాయంత్రం వరకు వర్క్ చేస్తే ఖచ్చితంగా 2 సంవత్సరాల్లోనే మనం మంచి లీడర్ అయిపోవచ్చండి. 50,000 నుంచి రూ. 1,00,000 ఇన్‌కమ్ గూడా తీసుకోవచ్చండి. అంటే ప్రతి నెల మనము ఇన్‌కమ్ మారుతూ ఉంటది గానీ, ఫిక్స్‌డ్ అనేది ఉండదండి. అంటే 10,000, 20,000 వర్క్ చేసేవాళ్ళు లైఫ్ లాంగ్ అంతా అంతే సాలరీ వత్తది. ఇంక అంతకు మించి రూపాయి కూడా ఇవ్వరు. మనకు నచ్చినంత మన వెస్టేజ్‌లో తీసుకోవచ్చండి. దాన్ని బట్టి మనకి మంచి గౌతమ్ బాలి గారు ఆయన నిజంగా భగవంతుడు మనకిచ్చిన వరమండి. అలాంటి మహానుభావుడు మనకు రావడం, మనకిలాంటి మంచి కంపెనీని తీసుకురావడం. మనమేమి కోటీశ్వరులం కాదండి. అలాగని చెప్పి కోటీశ్వరులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తారండి. మనకొచ్చి మనకు ఉన్న జీవితంలోనే
ఏదో ఒకటి చేసి మనం వెళ్ళాలండి. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఎవరు శాశ్వతం కాదండి. ఎప్పటికైనా మనం వెళ్ళవలసిందే. అందుకని మనం వెళ్ళి ముందు ఏదో ఒకటి చేసి వెళ్ళాలండి. అది మనం వెస్టేజ్ చేద్దామండి అందరం కూడాను. ఎందుకంటే వెస్టేజ్‌లో అయితే మనకి అంటే మన ఊరు కాదండి, మన జిల్లా కాదండి, మన మండలం కాదండి. మనం ఎక్కడికైనా ఎళ్ళొచ్చు. మనం ఎక్కడైనా మనకి పేరుంటదండి. మనకు ఆ పేరు కూడా నిలిసిపోద్దండి. అలానే మనం పిల్లలకి మంచి లైఫ్‌నిస్తామండి. అలానే పిల్లలు కూడా మనల్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారండి. ఈ రోజుల్లో ఎవరు తల్లిదండ్రులను సంపాదిస్తేనండి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకుంటున్నారు. లేకపోతే మా అమ్మ ఏం సంపాదించింది, మా నాన్న ఏం సంపాదించాడులే అన్నట్టు చాలా చులకనగా మాట్లాడతారండి పిల్లలు కూడా. అంటే ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడొచ్చండి. తర్వాత మన పిల్లల మీద కూడా మనం ఆధారపడమండి. మన వయసు అయిపోయిన తర్వాత కూడా మన పిల్లల మీద మనం ఆధారపడం. మన కంపెనీలో మనం పనిచేస్తే. అంటే ఇంత చదువుకొని, డిగ్రీ వరకు చదువుకొని, ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని, జాబ్ సంపాదించుకొని, ఎప్పుడూ గూడా అదే జాబ్ జేస్తూ ఉన్నా సరే, ఏ వాల్యూ ఉండదండి. అలాగని జాబ్‌ని నేను కించపరిచయితే అననండి. మన బ్రతకడం కోసం జాబ్ జేస్తాము. కానీ అంటే జాబ్‌లో మనకి అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి. అంటే ఉదయం ఉదయం లేస్తాం, పని జేస్తాము. ప్రతి నెలంతా పని జేస్తామండి. నెలాఖరికొచ్చేటప్పటికి మన దగ్గర డబ్బులేమీ ఉండవండి. కానీ ఈరోజు నేను వెస్టేజ్‌లో కరెక్ట్‌గా 1 ఇయర్ నుంచి కూడా నేను నిలబడున్నానండి. 1 ఇయర్ నుంచి కూడా 30,000 దాటి తీసుకుంటున్నానండి. ఈరోజు అలాగని చెప్పి నేను చేసి జాబ్ కూడా మానేయలేదండి నేను. అంటే జాబ్ జేస్తున్నాను. అలానే మా అమ్మాయి హెల్ప్ తీసుకుంటూ నేనైతే వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను 1 ఇయర్ నుంచి కూడా నేను అలానే తీసుకుంటున్నానంటే ఆహ్, అంటే 1 ఇయర్‌లో 30,000 దాటి అంటే వర్క్ చేస్తే 1 ఇయర్‌లో 30,000 దాటి తీసుకుంటున్నానంటే, అంటే నేను ఇంకా వర్క్ చేస్తే నేను 58 లక్షన్ని తీసుకొచ్చండి. అంటే నాది కూడా లోపముంది. నేను కూడా వర్క్ చెయ్యలేదు. అందుకనే అంతకంటే ఎక్కువ తీసుకోలేకపోతున్నాను. నేనైతే ఇప్పటి నుంచయితే నేనైతే వర్క్ చేయాలనైతే నిర్ణయించుకున్నానండి. ఆహ్, మంచిగా బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను. నా జాబు అంటే నాకు ఒక 50,000 వచ్చే వరకు వర్క్ చేసి, ఆ తర్వాత నేను ఆ జాబ్‌ని గూడా వదిలేసి, ఫుల్ టైమ్ ఇందులో పని చేయాలనైతే అనుకుంటున్నానండి నేను. ఎందుకంటేని నాకు మంచి అప్‌లైన్స్ ఉన్నారండి. మంచి డౌన్‌లైన్స్ ఉన్నారండి. ఆళ్ళందరూ సహకారంతో నేను వర్క్ చేస్తానండి. వర్క్ చేసి మా అమ్మాయికి నాకు ఒకే అమ్మాయండి. నాకిద్దరు అమ్మాయిలైతే, ఆ అమ్మాయి మంచిగా గవర్నమెంట్ సీటొచ్చింది. మెడిసిన్ సీటొచ్చిన తర్వాత తను చదువుతూ ఉండగా ఆహ్, లాస్టు ఇంకో ఇంకొక 1 ఇయర్‌లో చదువయిపోతదన్న సమయంలో మా అమ్మాయి పెద్దమ్మాయి చనిపోయిందండి. అప్పుడు చాలా డిఫరెన్స్‌లోకెళ్ళిపోయాను నేను. అప్పుడు కూడా నాకు రమణమ్మ మేడం గారు రమణమ్మ మేడం గారి సహాయం అప్పుడు కూడా ఉందండి. అందుకని ఎవ్వరైనా సరే వెస్టేజ్ అది చేయండి. ఎందుకంటే ప్రతి అప్లైని కూడా మనకు మంచి లైఫ్‌నిస్తారు. నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు నేనిలా మాట్లాడడానికి నేనేమైనా తప్పు మాట్లాడుంటే అందరూ నన్ను క్షమించండి. అలానే మన రవికృష్ణ సార్‌కి కూడా నాకింత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. లీడర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. విష్ యూ వెల్త్ అండి. మేడం మీ యొక్క స్టార్ జర్నీ చెప్పలేదండి. సో స్టార్ డైరెక్టర్ ఏ విధంగా కంప్లీట్ అయిందన్నది కూడా కొంచెం చెప్పండి మేడం. నేను స్టార్ డైరెక్టర్ అయితే అవ్వడానికైతే నాకు దేవి మేడం అండి ఎగ్జాంపుల్. ఎందుకంటే దేవి మేడం కోసం అయితే నేను ఒక నిమిషం చెప్తానండి. నేనొకసారి ఇలానే సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నానండి. సిల్వర్ డైరెక్టర్‌గా ఉంటూ వర్క్ చేస్తున్నానండి. చేస్తున్న సమయంలో ఒకరోజు ఆహ్, అంటే ఇంచుమించు ఇంక నెలాఖరు అయిపోతదండి ఇంకా. ఇంకొక 10 రోజులు ఉంటదేమోనండి నెలాఖరు అవ్వడానికి. ఈలోపు నేను మేడం గారి ఇంటికెళ్ళానండి. మేడం గారి ఇంటికెళ్ళిన తర్వాత దేవి మేడం గారు ఉన్నారండి. ఆంటీ ఒకసారి మీ ఫోన్ ఇలా ఇవ్వండి అలాగని చెప్పి నా ఫోన్ ఎత్తి తీసుకున్నారండి. అప్పటికి కూడా నాకసలు కంపెనీ కోసం కానీ, అసలు ఏం చేత్తే ఏమవుతామన్నదంటే లేదండి. ఏదో సైడ్ వాల్యూ చేసుకుంటున్నాను. ఎల్ఓబి వస్తుంది. చెక్ తీసుకుంటున్నాను అని అన్నట్టే బిజినెస్ చేశానండి అప్పటి వరకు కూడాను. అప్పుడు దేవి మేడం గారు నా ఫోన్ తీసుకొని చూసారండి. "మేడం మీరు ఏంటి మేడం మీరు స్టార్ అవుతారండి. మీకు ఇంకా ఎంతో లేదండి 2 లెక్కలు కూడా మీకు క్వాలిఫై అయిపోతాయి. ఎందుకు మేడం అలా సైలెన్స్‌గా ఉన్నారు?"
అంటే అదేంటి మేడం ఇంకో 10 రోజులు ఉంది, నేను ఎక్కడ చేయగలనండి, నేను చేయగలనా 10 రోజుల్లోనే అలాగని చెప్పి అయితే అన్నాను. లేదు మేడం మీరు చేస్తారు అలాగని చెప్పి మేడం నాకు ఒక పేపర్ పెన్ను తెచ్చుకొని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఇలా ఎలా చేస్తే మీరు అవుతారని చెప్పి దేవి మేడం గారు అయితే నాకు చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత దేవి మేడం గారు అంటే అమ్మాయి వయసులో చిన్నదైనా సరే గానండి, ఆళ్ళ అమ్మగారికి ఎలాంటి మనస్తత్వం ఉందో తనకి కూడా అదే మనస్తత్వం అండి. ఎందుకంటే ఆహ్, తన సలహా ఇచ్చుండకపోతే నేను పట్టించుకోనండి అప్పుడు గూడా. సరే ఎప్పుడోకప్పుడు అవుతాంలే అన్నట్టున్నాను తప్ప నేను అవ్వాలని అనుకోలేదండి. ఆ రోజు దేవి మేడం ఎప్పుడైతే నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారో నేను అప్పుడు ఇంటికొచ్చేసానండి. ఆ 10 రోజులు గూడా నేను లీడర్‌ని ఫాలోఅప్ చేశానండి. ఫీల్డ్‌కెళ్ళానండి. ఎళ్ళిన తర్వాత అంటే కొద్దిగా కష్టపడ్డానని, అంత కష్టపడ్డానని కూడా చెప్పలేనండి. అప్పుడు నేను 2 లెగ్గల్ని గూడా ఒక ఒక లెగ్ మా చెల్లండి. మా చెల్లి ఇంట్లోనే ఉంటదండి. కానీ తనకి కూడా కొద్దిగా ఎప్పుడైతే నాకు దేవి మేడం అంత ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పేసేటప్పటికి తనకి నేను ఆహ్, ఎళ్లి ఆళ్ళ ఇంటికెళ్ళి నేను కూడా తనకి ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. తను గూడా కొద్దిగా బిజినెస్ చేసింది. తర్వాత మన ఎన్నపట్నం రమణమ్మ మేడం గారండి. డైనమిక్ లీడర్ అండి. మామూలుగా ఉండదండి. తనని గూడా నేను ఫాలోఅప్ చేశానండి. తను కూడా 3 సంవత్సరాలు ఫాలోఅప్ చేసిన తర్వాతొచ్చింది. తనప్పుడు బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిందండి. చేసిన తర్వాత అప్పుడు నేను సిల్వర్ నుంచి స్టార్ అయ్యానండి. అయిన తర్వాత ఉన్న 2 నెలలు కూడా నేను టైం పెట్టానండి. క్వాలిఫై అయ్యానండి. సూపర్ మేడం. మీకొచ్చిన టెస్టిమనీస్ ఏమైనా ఒక 3 బెస్ట్ గురించి చెప్పండి మేడం. టెస్టిమనీస్ అంటే సార్ నేను ఆహ్, హ్మ్. ఒక అమ్మాయికైతే విపరీతమైన కడుపు నొప్పండి. డేటిల్లో కడుపు నొప్పొచ్చేది తనకి. వచ్చిన తర్వాత చాలా మందులు వాడిందండి. తనకు తగ్గలేదు. తగ్గకపోతే మన నుంచి శతావరి మ్యాక్స్, ఐరన్ పోలిక్ అయితే ఇచ్చానండి. తనకి చాలా బాగా వర్క్ చేసిందండి. ఇంక మళ్ళీ ఒక్క నెల వాడేటప్పటికైతే ఆ అమ్మాయికి పెయిన్ తగ్గిపోయిందండి. అంటే చాలా విపరీతం అండి. మామూలు కడుపు నొప్పి కాదండి. చాలా కడుపు నొప్పండి ఆ అమ్మాయికి. తగ్గిందండి. అలానే మా అమ్మాయికి కూడా అదే ప్రాబ్లమ్ ఉండేది. తనకు కూడా ఇచ్చాను తగ్గిందండి. తర్వాత వైజాగ్‌లో కూడా ఇచ్చామండి. వైజాగ్‌లో కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. తనకు కూడా మోకాళ్ళ నొప్పులకి ఇచ్చామండి. నేను మళ్ళా హైదరాబాద్‌లో కూడా ఇచ్చానండి. నిజంగా అంటే హైదరాబాద్‌లో వాళ్ళు వింటారా అనుకుంటామండి. మా చెల్లి ఫ్రెండ్ అండి తను. తనకిస్తే మోకాళ్ళ నొప్పులు ఆళ్ళ అమ్మగారంటండి 70 సంవత్సరాలంటండి ఆళ్ళ అమ్మగారికి. తనకి మోకాళ్ళ నొప్పులు వయసు ఎక్కువ కదా మేడం పని చేస్తాయా అని తను అడిగింది ఫోను చేసి. అడిగితే లేదు మేడం పని చేస్తాయి. అలాగని చెప్పైతే నేనని ఇచ్చానండి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా తనకి మంచం మీదే ఉండేదంటండి. కానీ ఇప్పుడైతే మోకాళ్ళ నొప్పులు చాలా తగ్గాయంటండి. తనకి ప్రొడక్ట్‌లు హైదరాబాద్‌లో కూడా తీసుకుంటలేదండి. అక్కడ తీసుకుంటే వాళ్ళు మన డీఎల్‌సీపీకెళ్తే అంటున్నారంటండి, మీరెక్కడో ఆంధ్రాలో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఇక్కడ కాదు అలాగని చెప్పి 100 పీవీ అది చేసుకుంటే కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారండి ఆ మేడం నాకు. అలాగని చెప్పి నేను మన డీఎల్‌సీపీ నుంచే తనకు ప్రతి నెల ప్రొడక్ట్‌లయితే పంపించడం జరుగుతుందండి. ఇంకా చాలా మందికిచ్చానండి. చాలా మంచిగా వర్క్ చేసాయండి. చేసాయి సార్. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మేడం? అడగండి సార్. అడగండి సార్. వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలని కొత్తగా వచ్చిన వ్యక్తులకి మీరిచ్చే సలహా ఏంటి మేడం? నేనైతే కొత్తగా వచ్చిన లీడర్స్‌కైతే ఒకటే సలహా చెప్తానండి. ఎందుకంటే డైలీ 2 మీటింగులు చేసి లీడర్స్‌ని ఫాలోఅప్ చేసుకొని, మనకి ప్రతి వారం వీక్లీ మీటింగ్ మన మేడం గారైతే పెట్టడం జరుగుతుంది కనుకండి. ఆ వీక్లీ మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెడితే చాలండి. తర్వాత వర్క్ అనేది వాళ్ళే చేస్తారండి. ఏంటంటే మనం వాళ్ళని ఏం లేదండి మాట్లాడటం, తీసుకొచ్చి మీటింగ్‌లో కూర్చోబెడతాం, పెట్టడం. ఎక్కడైనా మీటింగ్ ఉంది అని మన అప్లయన్స్ చెప్పినప్పుడు, ఆళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీటింగ్‌కెళ్ళి నాలెడ్జ్ నేర్చుకుంటే ఖచ్చితంగా వెస్టేజ్‌లో సక్సెస్ అవుతారండి. నేనైతే ఇదే చెప్పగలనండి. థ్యాంక్ యూ మేడం. సో మీ యొక్క సక్సెస్ జర్నీలో జూమ్ మీటింగ్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి మేడం? ఆహ్, నే నాకైతే నేను ప్రతి జూమ్ మీటింగ్స్‌కైతే నైట్ మీటింగ్ అవని, ఉదయం మనం పెట్టుకునే మీటింగ్ ఏ మీటింగ్ కన్నా నేనైతే జాయిన్ అవుతానండి. జూమ్ మీటింగ్స్ వల్ల అయితే ప్రతి ఒక్కరిది కూడా టెస్టిమనీస్ ఉంటాయండి. అలానే వాళ్ళు వాడిన ప్రోడక్ట్ కోసం చెప్తారండి.
ప్రతీదీ చెప్తారు గనక మనం మీటింగ్‌కి వెళుతూ జూమ్ మీటింగ్ వింటే ఖచ్చితంగా మనకు నాలెడ్జ్ వస్తదండి. ఎవరికి ఎలా చెప్పాలి అని తెలుస్తదండి. ఎవరు పని చేస్తే వాళ్ళ లైఫ్‌లు ఎలా మారాయని కూడా వాళ్ళకి అర్థమవుతదండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారండి. సూపర్ మేడం. ఇంకొక క్వశ్చన్ అండి. సో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి మనకి మీటింగ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయండి? ఓవరాల్ మీటింగ్, హాల్ మీటింగ్ కానీ, బూట్ క్యాంపులు కానీ మనం ఏ విధంగా? ఈ మీటింగ్‌లో సక్సెస్ అవ్వడానికైతే జూమ్ మీటింగులు కానియండి, మనం జరిగే మీటింగులు కానియండి, బూత్ క్యాంపులు కానియండి, ప్రతి మీటింగ్ కూడా చాలా బాగా మనకు ఉపయోగపడతాయండి. దీనికైతే ఎగ్జాంపుల్ చెప్తానండి. మా అమ్మాయి జాయిన్ చేసినప్పుడు నేను ఇంత చదువుకున్న తర్వాత వెస్టేజ్ చెయ్యమ్మా బావుంటది. దేవి కూడా చదువుకుంది కదా! తను కూడా ఈ బిజినెస్సే కదా చేస్తుంది. అంటే తన జాబ్ కోసం ప్రయత్నించినప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో చెప్పడానికి ఎళ్ళేదండి. నేనైతే చెప్పాను. లేదమ్మా ప్రైవేట్ స్కూల్‌లో ఎంతిస్తారో, ఉదయం వెళ్లి సాయంత్రం రావాలి ఎందుకు? అంటే బయట జాబులకైతే పంపించడం నాకిష్టం లేదండి. ఎందుకంటే ఒక అమ్మాయే కదా! ఒక అమ్మాయి ఎలాగా లేదు కదా! ఈ అమ్మాయిని ఒక్కదాన్ని బయటికి ఎలా పంపించాలి అలాగని చెప్పి నేను బయటికి పంపించలేదండి. చదువయ్యాక ఇంట్లోనే పెట్టాను. తర్వాత పోనీ వెస్టేజ్ చెయ్యమ్మా, నాతో పాటు రా లేదనుకుంటే నేను లేనప్పుడు దేవి మేడం ఉన్నారు కదా! తన అక్కే కదా! తనతో చెయ్యంటే, లేదమ్మా నేను బిజినెస్ చెయ్యను అలాగని చెప్పన్నదండి. తర్వాత నేను నాకు పిగ్మెంటేషన్ ఉండేది సార్ ఎక్కువ. పిగ్మెంటేషన్ ఉంటే దానికి మన ప్రోడక్ట్ వాడానండి నేను. బ్రైట్‌నింగ్ ట్రీట్‌మెంట్ వాడాను. తీసుకున్నాను. తీసుకుంటే నేను ఇంటికి తెచ్చిన తర్వాత అన్నది, "నీకేమన్నా పిచ్చా? నీకు 2200 పెట్టి తెచ్చుకొని వాడతానంటున్నావు. అదేం పని చేసేత్తది? అంత కాస్ట్ ఎట్టుకొని వాడడం ఎందుకు?" అలాగని చెప్పైతే నన్ను తిట్టిందండి. అయితే నా డబ్బులెట్టి నేను కొని తెచ్చుకున్నాను. నాకు తగ్గుద్ది. నీవు ఎలాగో చేయనంటున్నావు కదా! అలాగని చెప్పి తననన్నానండి. అన్న తర్వాత నేను వాడాను. పిగ్మెంటేషన్ అయితే నాకు మంచి నంబర్ 1 రిజల్ట్ వచ్చిందండి. తగ్గిందండి. అలానే చాలా మందికి ఇంచుమించు ఒక 10 మంది కన్నా నేను మన బ్రైట్‌నింగ్ ట్రీట్‌మెంట్ ఇచ్చుంటానండి. అప్పుడు తను నా మాట వినలేదండి. వినకపోతే నేను వైజాగ్‌లో బూత్ క్యాంప్ జరుగుతుందండి. రూ. 1000 టికెట్ కొన్నానండి. మా దేవి మేడంతో చెప్పాను. "నువ్వు ఎలాగైనా స్వాతి నీ మీటింగ్‌కి తీసుకెళ్ళు" అలాగని చెప్పన్నాను. నేనెళ్ళలేదండి. దేవి మేడంతో తను పంపించానండి. 2 డేస్ ఉన్నదండి అక్కడ. 2 డేసు మీటింగ్‌లో ఉండి వచ్చిన తర్వాత తను డిసైడ్ అయిందండి. నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ చేస్తాను. నేనేదో అనుకున్నాను. అక్కడ ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారమ్మా. పెద్ద పెద్ద సాలరీస్ తీసుకుంటున్నారు. అయినా సరే ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇంకా ఆ మాటలన్నీ వింటే నిజంగా చేస్తే ఈ బిజినెస్సే చేయాలి అలాగని చెప్పైతే మా అమ్మాయి నిర్ణయించుకొని వచ్చి అక్కడి నుంచే నాకు హెల్ప్ చేసిందండి. తను హెల్ప్ చేసిన తర్వాతే నేను స్టార్ డైరెక్ట్ అయ్యానండి. అంటే బూత్ క్యాంపులైనా, మీటింగులైనా చాలా బాగా ఉపయోగపడతాయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. సో మీ యొక్క జర్నీ షేర్ చేసినందుకు. సో మీకు నిజంగా మీ యొక్క జర్నీ అనేది రియల్గా ఇన్స్పిరేషన్ అండి. సో లాస్ట్ ఇయర్ నుంచి పార్ట్ టైమ్గా 30,000 మీ వర్క్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి వర్డ్లోని కూడా హానెస్టీ, నిజాయితీ అనేది కనపడుతుంది. సో అదేవిధంగా మీది కష్టపడే తత్వం. సో ప్రతిదీ కూడా చేయాలన్న తపన అనేది ఉందండి. సో సింపుల్గా కూడా ఒక వర్డ్ చెప్పారు, మైండ్ సెట్ మార్చుకున్న తర్వాతే వెస్టేజ్లో నేను సక్సెస్ అయ్యాను అన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ బిజినెస్లో ముందుకెళ్ళాలంటే మనం ప్రతి క్షణం కూడా మైండ్ సెట్ అనేది మార్చుకుంటూ ఉండాలండి. సో మీ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. సో ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. సో ముందుగా మన రమణమ్మ మేడం గారు ఫీడ్బ్యాక్ తీసుకుందామండి. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం. Very good morning, sir. Thank you, sir. Good morning, Ravi Krishna, sir. Good morning, Dr. Dharbabu, sir. Good morning, Bhupat, sir. Good morning, madam. All leaders, very good morning అండి. మైసెల్ఫ్ రమణమ్మ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను కూడా ఒకప్పుడు డాక్రా యానిమేటర్గా చేశాను. మీరు డాక్రా యానిమేటర్గా చేస్తూ కూడా ఈ బిజినెస్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు మేడం. అంటే ఇప్పుడు కూడా ఫోన్ చేసి మేడం ఎక్కడున్నారు అనగానే మేడం రెడీ అయిపోయారంటే రెడీ అయిపోయింది మేడం, వంట అయిపోయింది మేడం, ఫీల్డ్కి బయలుదేరుతున్నాను. అంటే బస్సు ఎన్ని గంటలకంటే 6:30కి వస్తుందండి అన్నారు. అంటే మీ దగ్గర ఇంటి దగ్గర వంట చేయాలి, పాప ప్రెగ్నెన్సీతో ఉంది, అయినప్పటికీ కూడా ఫీల్డ్కి వెళ్తున్నారు, జూమ్ ఇచ్చారు అంటే మీ యొక్క కమిట్మెంట్ దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మీరు డైనమిక్ లీడర్ అండి. అనుకుంటే ఏదైనా చేయగలం. లేదు అనుకుంటే అడుగు కూడా బయట పెట్టించలేమండి. ఎవ్వరైనా సరే
సాకులు చెప్పకుండా మనం పని చేసుకుంటూ చెప్పే వాళ్ళకి సాకులు, చేసే వాళ్ళకి పని అన్నట్టు మీరు పని చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ యూనివర్స్ కూడా ఎవరొకరు రూపంలో మీకు హెల్ప్ చేసి మీరు స్టార్ కంప్లీట్ చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకొని మంచి లీడర్స్‌తో చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఎక్కువ మందికి ఆరోగ్యము, ఎక్కువ మందికి ఆదాయ మార్గం చూపించినందుకు కూడా విశ్వానికి కృతజ్ఞతలు. అలాగే మీ యొక్క టీము, ఈ యొక్క జూమ్‌కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి టీము, మన టీం మొత్తం అప్‌లైన్స్, లైఫ్‌లైన్స్ అందరి డ్రీమ్స్ కూడా, నా డ్రీమ్స్ కూడా ఫుల్‌ఫిల్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ సార్ రవితేజ గారు. గుడ్ మార్నింగ్ సార్ అప్పలరాజు గారు, అడ్మిట్ చేసుకోండి సార్. భూపత్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రవికృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. మంచి సెషన్ ఇచ్చారు మేడం, మంచి పాయింట్స్. హెల్ప్ చేయాలి అనేసి మంచి పాయింట్ చెప్పారు. మన కంపెనీ టు హెల్ప్ పీపుల్ అనమాట. అసలు మనకు వెస్టీజ్ కంపెనీ అంటేనే ప్రజలకి హెల్ప్ చేసే మోటోతోనే ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఆ Yes, పాయింట్ sir. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. అది అందరికీ గుర్తుండాలండి. ఎందుకంటే కంపెనీ హెల్ప్ చేయాలనుకున్నప్పుడు కంపెనీలో పనిచేసే పర్సన్స్ కూడా హెల్ప్ చేయాలనే మోటో మనస్ఫూర్తిగా 100% ఉండాలి. మంచి పాయింట్ Yes, sir. చెప్పారు మేడం. నైస్ సెషన్, మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్, మీ టీమ్ డ్రీమ్స్, అలాగే జూమ్ లో ఉన్న వాళ్ళ అందరి డ్రీమ్స్, నా డ్రీమ్స్, అందరి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మంచి సెషన్ ఇచ్చారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విష్ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సత్యవతి గారు, అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. భూపతి సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. మాట్లాడండి. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. సత్య మేడం గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సెషన్ అయితే నిజంగా జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ విధంగా మీరు వర్క్ చేశారో, మధ్యలో కొన్ని రోజులు ఆగారు మేడం. కానీ ఒక పాయింట్ అయితే ఇక్కడ వెస్టేజ్లో అన్ని నిజాలే చెప్తారు మేడం. ఒక పాయింట్ అయితే ఎక్కడ మనం ఆఫీస్కి వెళ్తే డాక్టర్ గారు మళ్ళీ మొదలు పెడతారు అనేసి, వదిన నాకు ఆయిల్ కావాలి, వదిన నాకు పేస్ట్లు కావాలి, నువ్వు తెచ్చిపెట్టి నేను వెళ్ళలేను, మన ఆఫీస్ పక్కనే బ్యాంక్ అయినా సరే వెళ్ళలేక అక్కడికి వెళ్తే మళ్ళీ ఏదో నన్ను మోటివేట్ చేస్తారు అన్ని దాని మీద. ఎందుకంటే ఫస్ట్ చేసిన కంపెనీలో అందరం కూడా చాలా ఇబ్బందులు పడ్డాం కనుక ఆ విధంగా నువ్వు అంటే వెస్టేజ్ అంటే ఇష్టం లేక కాదు, ప్రొడక్ట్ అంటే ఇష్టం లేక కాదు, మళ్ళీ బ్రెయిన్ ఓపెన్ అవ్వక అక్కడికి వెళ్తే నన్ను మోటివేట్ చేస్తారు, మళ్ళీ నేను అందులో మళ్ళీ ములగాలేమో అని. ఒక్కసారి ములిగితేనే తెలుస్తుంది. డబ్బులు కట్టామంటే రిస్క్ ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ వాడడం మీరు చెప్పినట్టు ఎన్ని టెస్టిమోనీలు వచ్చాయో, నిజంగా సొంతంగా మీ ఆడపడుచు గారికి టాబ్లెట్లు వేయలేని రోజు అంటూ ఉండేది కదా. అలాంటి ఆవిడకి కూడా అవును మేడం. అవును, నేను అది చెప్పడం మర్చిపోయాను మేడం. అవును, ఇంగ్లీష్ మెడిసిన్ అంటే ఆవిడకి తెలియదు ఈ రోజు. అస్సలు తెలియదండి. చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి. అవునండి. ఇవన్నీ కూడా బోల్డ్ టెస్టిమనీలు ఉన్నాయండి. ఈ రోజు వాళ్ళందరూ కూడా మనల్ని దేవునిలాగా పూజిస్తారు. ఎందుకంటే వెస్టేజ్ తప్ప వేరే ఏ కంపెనీలు కూడా లైఫ్ లేదు. అది చేస్తే వస్తుంది, మనం చెయ్యకపోయినా వస్తుంది. ఎవరికండి 40,000 వచ్చిందంటే ఎంత చదువుకొని ఎలాంటి జాబ్ చేస్తే వస్తుందండి? దానికి నిజంగా థ్యాంక్ యూ మేడం. నిజంగా మేడం గారు నేను చెప్పిన మాట మీద మన టీం అంతా కూడా ఇలా అందరూ కూడా మంచి చెక్కులు తీసుకొని నిజంగా మీరు ఒక్కటి డెలికేటెడ్గా వర్క్ చేస్తారండి. అప్లైన్ మాటకి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళైతే సక్సెస్ అనేది అవుతారని నేను 100% నమ్ముతాను మేడం. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తారో అప్లైన్ కూడా సేమ్ అంతే మేడం. అందు గురించి అందరూ కూడా అప్లైన్ అంటే రెస్పెక్ట్ ఉండాలి. వాళ్ళు ఎవరైతే
మన టీం అంతా కూడా మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అందరికీ కూడా అలాగే డెడికేటెడ్గా వర్క్ నేర్పించుకొని ముందుకు వెళ్తే సక్సెస్ అనేది ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది థ్యాంక్ బెస్ట్ యూ మేడం. మేడం. మీరు ఏదైతే అనుకుంటున్నారో టీము మనకు అందరి గోల్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వనందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. మీరు ఏదైతే వచ్చే సంవత్సరానికి డ్రీమ్ పెట్టుకున్నారో 1 lakh ప్లస్ తీసుకున్నందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. సో లీడర్స్ మిగతా వాళ్ళందరూ షార్ట్ అండ్ స్వీట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ మేడం దేవిశ్రీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ రమణమ్మ మేడం. గుడ్ మార్నింగ్ సత్యవతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి మీ టెస్టిమోనీ. మీకు వచ్చిన రిజల్ట్స్ కానీ ప్రతిదీ కూడా ఎక్సలెంట్ మేడం. మనం కేవలం మీటింగ్స్ వల్లే ఇదంతా జరిగింది మేడం. మన స్వాతి మేడం మారడం అంటే మీటింగ్స్ వల్లే జరిగిందండి. థ్యాంక్ యూ మేడం. తర్వాత వచ్చేసి చెప్పేవాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని పక్కన పెడితే మేడం, ఎవరు చెప్పినా వినే అలవాటు ఉన్నవాళ్ళు మాత్రం సక్సెస్ అవ్వగలరు మేడం. మీరు నేను చెప్పేటప్పుడు చిన్నపిల్ల చెప్తుంది అని పక్కన పెట్టకుండా మీకు విని మీరు గొప్ప లీడర్‌గా అంటే స్టార్ డైరెక్టర్‌గా అవ్వాలన్న కోరిక మీలో ఉంది కాబట్టి చెప్పినప్పుడు విన్నారు మేడం. మనకి శిల్పం స్టోరీ ఉంది కదా మేడం, అలా అందులో మీరు కూడా ఎప్పుడు అనుకుంటానండి ఏది చెప్పినా కూడా చక్కగా వింటారు అని. మా అమ్మగారు చెప్పినా సరే మీరు చాలా చక్కగా విని అప్లైన్‌కి సరెండర్ అయ్యి ఉంటారండి ఎప్పుడు కూడాను. మీరు వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్ అండి మా అమ్మగారి టీమ్‌లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ థ్యాంక్ ఆల్ ది బెస్ట్ మేడం. ఇలా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ప్రతిదీ కూడా వెస్టేజ్‌లో నెరవేరినందుకు యూనివర్స్‌కి అనంత కోటి కృతజ్ఞతలండి. త్వరలో మీరు కూడా క్రౌన్ అయ్యి 1 lakh ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలని హార్ట్‌ఫుల్‌గా బ్లెస్సింగ్స్ ఇస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ చిర వెంకటేశ్వర గారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భూపతి సార్, రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్. అలాగే రవణమ్మ మేడం గారు కూడా గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శని వెంకటేశ్వర అండి. సత్యవతి మేడం గారికి చాలా చాలా గుడ్ మార్నింగ్ మేడం. సత్యవతి మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు చాలా బాగుందండి మీ సెషన్. కొత్త వాళ్ళకి కూడా ఇది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుందండి. ఎందుకంటే టీంలోకి వచ్చిన వెంటనే ఎవరో కొంతమంది ఆగిపోవడం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అదే పడి లేసి కెరటం లాగా ఆగిపోతాం చేయడం అదే జరిగింది మేడం మీకు కూడాను. అదే జరిగిపోయిన కారణాల వల్ల అలాగే అయ్యారు మీరు. నిజానికి ఇందులో ఉన్న విషయం కరెక్ట్ గా చెప్పారు. అది ఇన్కమ్ రాదో మా కింద కూడా ఒకరికొకరికి సంబంధం ఉండకుండా ఇన్కమ్ తీసుకోవచ్చు అని కూడా తెలియజేసి, అలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది మేడం. మనం ఎంత మీటింగ్లకి అటెండ్ అయినా లోపల డౌట్ ఉండిపోతుంది చాలా మందికి. అది క్లారిటీ ఇచ్చారు. అందుకని చాలా మంది కొత్త వాళ్ళు అలా ఆగి మళ్ళీ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీ ఇచ్చిన సెషన్ బట్టి ఖచ్చితంగా మళ్ళీ చేయడానికి సిద్ధపడతారు. అలాగే మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఇవ్వండి, క్రౌన్ అయ్యి 1 lakh తీసుకోవడానికి అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయగలరు మేడం. మీకున్న పరిస్థితులు అలా ఉన్నాయి, చేస్తారు ఖచ్చితంగానే, అవుతుంది కూడాను. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అవర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రమణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవికృష్ణ సార్, రవణ మేడం గారు, సత్యవతి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం.
నిజంగా అప్లైన్ అంటే అప్లైన్ లో ఉండరు. నిజంగానే నాకు ఎప్పుడు కూడా తల్లి అనే ఫీలింగే కలుగుతది. ఎందుకంటే అలా చూడరు కాబట్టి. సొంత అమ్మని ఎలా చూస్తే అలా ఉంటారు, అలాగే ఉంటారు. మీకు ఐడి వేసిన అప్లైన్ తో ఉన్న అలానే ఉంటారు, రవణం మేడం గారితో నన్ను అలా ఉంటారు. అంటే ఇందులో ముందు వెనక లేదని అన్నారు కదా మేడం. అంటే పైన అప్లైన్ పెట్టి మిగతా వాళ్ళు కూడా అదే నడవడికలో నడుస్తారు అన్నందుకు అందరూ ఒకేలా ఉంటారు కాబట్టి నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను మేడం. నా లైన్‌తో కూడా నేను అలానే ఉంటాను. నిజంగా నాకు మీ మేడం గారికి చాలా వర్క్ అండి. చాలా ప్రెజర్ అండి. నిజంగా ఇంటికి వెళ్తే తెలుస్తదండి. ఆమెకి ఆ డ్వాక్రాలో చేస్తారు కానీ ఎంత ప్రెజర్ అంటే తను తిండి కూడా నడుస్తూనే తింటారండి. నడుస్తూనే మాట్లాడతారండి. అయినప్పటికీ కూడా జూములు కానీ ఏ మీటింగు అటెండ్ అవ్వకుండా ఉండరండి. అలాగే నాకు ఫోన్ చేసి ఎలా మీటింగ్‌కి వెళ్దాము అనేసరికి సరే మేడం అని చెప్పి నేను కూడా ఇద్దరం కలిపి వస్తామండి ప్రతి మీటింగ్‌కి. అంటే ఎప్పుడు కూడా వెంటుండి నడిపిస్తారు. అలాగే తుని సత్యవతి మేడం గారు కూడా ఈ మేడం గారు ఖాళీ ఉండదని చెప్పి నేను ఈ మేడం గారికి ఎక్కువ ప్రెషర్ పెట్టడానికి చూడనండి. ఏదైనా సరే అప్లైన్ వరకు వెళ్ళిపోతాను. నేను ఎందుకంటే కళ్ళతో చూస్తానండి ఇంటి దగ్గర తిను ఈ మేడం గారి వర్క్. చాలా ప్రెషర్ అండి. అందువల్ల నేను డైరెక్ట్‌గా ఆ మేడంకే ఫోన్ కొట్టి ఆ మేడంతోనే ఎక్కువ కాంటాక్ట్ అవుతానండి. అంత బాధేస్తదండి ఈ మేడం వర్క్. అంటే డబ్బులు లేని వర్క్, డబ్బులు రాని వర్క్ అంత చేస్తున్నారండి మేడం. అంటే డబ్బులొచ్చే వర్క్ మీద ఇంకా ఇంత పెడితే మేడం ఈ పాటికి క్రౌన్ అయిపోయానని నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. ఇయర్ ఎండింగ్‌కి మేడం మీరు క్రౌన్ అయ్యి 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. అరుణ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ భూపతి సార్ గారు, గుడ్ మార్నింగ్ రవికృష్ణ గారు, గుడ్ మార్నింగ్ రవణమ్మ మేడం గారు, గుడ్ మార్నింగ్ సత్యవతి మేడం గారు. గుడ్ చాలా మార్నింగ్ చాలా మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. చాలా చాలా చక్కగా మీ జర్నీ అయితే వివరించారమ్మా. చాలా అద్భుతంగా ఉంది. మనం అప్లైనర్స్ కి మీటింగ్స్ కి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేశారు. ఒక్క మాటతో మీరు మైండ్ సెట్ మార్చుకొని 40,000 తీసుకున్నారంటే అది ఇప్పుడు మీ డౌన్ లైన్ రవణమ్మ గారు చెప్పినట్టు అదే టైం ఇక్కడ పెడితే మీరు ఈ టైంకి 1,00,000 ప్లస్ లో ఉందురమ్మా. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. మీరు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 1,00,000 తీసుకొని వర్క్ ఫ్రీ అని మనకి చెప్తుంటారు కదా మేడం గారు, వర్క్ ఫ్రీ అవ్వాలి అనేది, టైం ఫ్రీ అనేది. మీరు ఆ వేలోకి రావాలని త్వరగా కోరుకుంటున్నామమ్మా. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి నా డ్రీమ్స్ అలాగే మన ఎంటైర్ మన వెస్టేజ్ ఫ్యామిలీ డ్రీమ్స్, మన రవికృష్ణ గారి డ్రీమ్స్, భూపతి గారి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలమ్మా. విష్ యూ వెల్త్, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో గుడ్ మార్నింగ్ మేడం. వెంకటలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం రమణమ్మ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ మేడం సత్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నేను కూడా డేట్స్ లో పెయిన్ కి వాడే ఇది చేయడానికి అనుకున్నాను మేడం. కాకపోతే చేయడం అంటే నేను జాయిన్ అయిన దగ్గర నుంచి 100 PV తీసుకోవడం, వాడుకోవడం, ఇంట్లో చేయడం చేస్తున్నాను. కానీ మీటింగ్స్ కి వెళ్తేనే కదా మేడం మనం అంటూ ఏంటని తెలియాలి. మనం ఏం చేస్తే ఎలా అవుతాము ఏంటి అనేసి తెలుస్తుంది. మనం ఏం చేస్తే మనం ఫీల్డ్ కి వెళ్తేనే తెలుస్తుంది ఏంటి అని. ప్రతిసారి నేను ఏ మీటింగ్ కన్నా అటెండ్ అవ్వడం జరుగుతుంది మేడం. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నేనైతే మీరు మీ జర్నీ ఎలా ఉందో చెప్పారు. అలాగే నాది కూడా కొంచెం కొంచెం డౌన్ అవుతుంది మేడం. కానీ నేను కూడా నిర్ణయం తీసుకున్నాను. ఎలా అయినా నేను వెస్టీజ్ లో నిలబడాలి. నిలబడితేనే నేను కనబడతాను. ఎవరికైనా నా సమాధానం చెప్పగలను. అంటే మనకు వచ్చిన దాన్ని బట్టి సమాధానం, మన నోటితో కాదు, చేయగలం. కాబట్టి నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నానండి. మా మేడం, మా దేవి మేడం, మా అప్లైన్ మా శ్రీదేవి మేడం ఎప్పుడు మాకు అలా హెల్ప్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ మేడం. నిర్ణయం తీసుకుంటే అయిపోద్ది మేడం. నిర్ణయం తీసుకుంటే అయిపోద్ది. థ్యాంక్ యూ అవును మేడం. మేడం, అవును మేడం. ఫుల్ఫిల్ అయినందుకు. మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయ్యి ఇప్పుడు ఈ
ఈ జూమ్లోకి వచ్చిన వాళ్ళందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్ అండి. సో థ్యాంక్ యూ సత్యవతి మేడం, మీ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం.